శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడతనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగాల్లో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉండి ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడ్డు కాలం. ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్కు గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నీ అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చే ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అనే ఇటువంటి పరిపూర్ణలుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ధనపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామివారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేయించినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష
మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమస్య పోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.